అన్నా ఇప్పుడు ఇవాళ వైకుంఠ ఏకాదశి కదన్న. ఓకే, వస్తుంటే మనకి హిమాయత్ నగర్లో వెంకటేశ్వర టెంపుల్ కనిపించింది. అలాగే టీఎఫ్ఐ ఆడియన్స్ అందరికీ, టీఎఫ్ఐ లవర్స్ అందరికీ మా వైకుంఠం అంతా ఈ ప్రసాద్ ఐమాక్స్ సంజయ్ థియేటర్లు ఇవే కాబట్టి ఆ రోజు చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసామన్న. చల్లో మార్నింగ్ 3 o'clock లేచి 4 o'clock సినిమా వస్తుంటే వస్తుంటే చలికి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. థియేటర్లోకి వెళ్ళాం, సీన్ చూసాం, ఈసారి కూడా గూస్ బంప్స్ వచ్చాయన్న. కానీ చలి వాళ్ళు కాదన్న, రామ్ చరణ్ ఎంట్రీ వాళ్ళన్న హెలికాప్టర్ షాట్ మైండ్ పోతుందన్న. పెట్టేయచ్చు డబ్బులు 500-600 పెట్టేయచ్చు ఆ ఎంట్రీ షీట్కి. సూపర్ అన్న. ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ. రామ్ చరణ్ ఒక జస్ట్ 2.5 hours మూవీలో 5-6 వేరియేషన్స్, స్టూడెంట్, ఐఏఎస్ క్యారెక్టర్, ఐపీఎస్ ఆఫీసరు, కలెక్టర్ ఆఫీసరు, క్లైమాక్స్లో ఒక ఇన్నోసెంట్ సమాజ కార్యకర్తగా అన్నీ చాలా అప్పన్న క్యారెక్టర్లు అయితే చాలా ఒదిగిపోయాడు. చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ని కొణిదెల తమన్ అని చెప్పి రీనేమ్ చేసేయచ్చు మనం. కొణిదెల తమన్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్వెల్లో కానివ్వండి, టైటిల్ కార్డ్ కానివ్వండి, ఇంట్రడక్షన్ కానివ్వండి, ఎస్జే సూర్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సోల్ ఆఫ్ ద మూవీలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ కానివ్వండి, ఎండ్ కార్డ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్ట్రా ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ 3 songs ఏదైతే ఉన్నాయో ఎస్జే సూర్య మన శంకర్ది మార్క్. శంకర్ సినిమా ఇప్పుడు ఇంతకుముందు మన జీన్స్ కానీ, ఒకే ఒక్కడు కానీ, రోబో కానీ, అసెన్స్ అందులో సాంగ్స్ ఎట్లా చూస్తే ఎట్లా థ్రిల్ అవుతాం మనము, ఇందులో కూడా అలా శంకర్ గారు చాలా బాగా చేశారు. దోప్ సాంగ్ కొరియోగ్రఫీ అయితే నిజంగా చెప్పాలంటే దోప్ సాంగ్ కొరియోగ్రఫీ తెలుగు సినిమా కొరియోగ్రఫీ స్థాయిని పెంచింది. డెఫినెట్లీ అది విజువల్ ఎక్స్ట్రా మంజా. సో టోటల్గా గ్లోబల్ స్టార్ సూపర్. అది ఒకటి అంటే పొలిటీషియన్స్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ అన్న. మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము అభిమానించే పవన్ కళ్యాణ్ గారు, రాజకీయం వేరు, సినిమా వేరు, రాజకీయంలో చూడాలి, సినిమా చూడాలి అన్నారు. ఇది ఒక టిపికల్ పొలిటికల్ ఎంటర్టైనర్, సంక్రాంతికి వచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. ఎస్, మనం చూస్తుంటే దిల్ రాజు గారు మనం చెప్పినట్టు కూడా చాలా రిఫరెన్స్లు అయితే ఉన్నాయి సినిమాలో. బట్ అది మా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. సినిమా ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమాలో పాత్రలన్నీ కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కాదు కాబట్టి ఉద్దేశించినవి కావు. బట్ సీన్స్ విల్ ఎంగేజెస్. హెలికాప్టర్ని బాగా వాడారన్న. హెలికాప్టర్ని బాగా వాడారు. హెలికాప్టర్ వచ్చినప్పుడల్లా కొణిదెల తమన్ ఈజ్ బాగా వాడారు, బాగా చేశాడు. ఇంకా అంటే అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా వేశారన్న. అంజలి క్యారెక్టర్ బాగా వేశారు. సోల్ బాగా తను వేసింది, తన సినిమాకి బాగా క్యారెక్టర్. శ్రీకాంత్ గారు కానివ్వండి, ఎస్జే సూర్య గారు కానివ్వండి, ఎస్జే సూర్య గారు పక్కన ఉండే జయరామ్ రమేష్ గారు కానివ్వండి, ఓకే సునీల్ గారు సునీల్ ఆల్మోస్ట్ చాలా మూవీస్ తర్వాత సునీల్ ట్రేడ్ టిపికల్ కమెడియన్ ట్రాక్ ఇందులో మనం చూడొచ్చు. అతని క్యారెక్టర్ డిజైన్ బాగా చేశారు సునీల్ గారిది కూడా. ఇంకోటి క్లైమాక్స్ అనేది అంటే కొంచెం పాలిటిక్స్ వచ్చి సీఎం అవడం అదంతా కొంచెం సినిమాటిక్ బట్టి అంటే ఇప్పుడు ముందు గేమ్ చేంజర్ అన్న సినిమా టైటిల్లోనే చెప్పేశారు. గేమ్ చేంజర్ అంటే వీ షుడ్ ఎక్స్పెక్ట్, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో చూడాలి. బట్ సినిమా అయితే టోటల్గా 2 hours 45 minutes చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ అంతా రేసీ స్క్రీన్ ప్లే బాగుంది. సినిమాకి వచ్చే ఆడియన్ ఓపెన్ మైండ్తో రావాలా ఎట్లా? సినిమాకి వచ్చే ఆడియన్ టిపికల్గా యాజ్ ఏ టీఎఫ్ఐ లవర్గా సంక్రాంతికి వచ్చేటప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, యూత్ ఆడియన్స్ కానీ, టిపికల్ టీఎఫ్ఐ లవర్స్ని కానీ సినిమా సాటిస్ఫై చేస్తుంది 100%, నో డౌట్. ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఈ 2-3 days అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్.